హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30%తో మధ్యంతర భృతి, పీఆర్సీ, ఐఆర్‌లపై ప్రభుత్వ నిర్ణయాలు. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అధికారాలు, ఆలస్యాలు, ఉద్యోగుల డిమాండ్లు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాల్సిన నిబంధన ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే ఉన్నప్పటికీ దీని అమల్లో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే వస్తోంది. గత ప్రభుత్వం 10 ఏళ్లకే పీఆర్సీ అంటూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. దీనివల్ల కొత్త డిమాండ్లు ఉద్భవించాయి. ఉద్యోగ సంఘాలు నానా సమస్యల్లో అయితే చిక్కుకున్నాయి. ఇక పీఆర్సీ అమలు ఆలస్యము, ఉద్యోగుల నష్టపరిహారము గురించి చూసినట్లయితే ఉద్యోగ సంఘాలు 5 ఏళ్లకే పీఆర్సీ రావాలని ఉత్కంఠగా నిరసనలు వ్యక్తం చేశాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరం. పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సకాలంలో వేతన స్థిరీకరణ జరగకపోవడం ఉద్యోగులకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది. సాధారణంగా సాధారణంగా ప్రతిఫలంగా మంజూరయ్యే మధ్యంతర భృతి ద్వారా పెరిగిన ధరలు ద్రవ్యోల్బణాన్ని ప్రభావాన్ని సమతుల్యం చేయాలి. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాలి. కానీ ఇప్పటివరకు ఒక సంవత్సరం 7 నెలలు గడిచినా కూడా ఎటువంటి ముందడుగు లేదు. మధ్యంతర భృతి ఇప్పటి వరకు కూడా ప్రకటించకపోవడం ఉద్యోగులలో ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోంది. ఇకపోతే పీఆర్సీ కమిటీ మార్పులు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. గత ప్రభుత్వ హయాంలో 12వ పీఆర్సీకి కమిటీ చైర్మన్‌గా మన్మోహన్ సింగ్ నియమితులయ్యాడు. కానీ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనను పదవి నుంచి తప్పించడం, ఆపై కొత్త కమిటీని ఇప్పటివరకు నియమించకపోవడం ఉద్యోగులను మరింత అసమాధానానికి గురిచేస్తోంది. ప్రభుత్వం ఈ ఆలస్యాన్ని తక్షణమే అర్థం చేసుకొని ఉద్యోగుల బాధ్యతలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు మధ్యంతర భృతిని తక్షణమే మంజూరు చేయాలనైతే డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే 30% అయ్యారు ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఉద్యోగ సంఘాలు 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. 11వ పీఆర్సీ ప్రకారం ఇంతకు మించిన శాతం కలిగి ఉన్నప్పటికీ కనీసం 30% ఐఆర్ ప్రకటించడం ద్వారా ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని అందించాలి. కొత్త కమిటీని ఏర్పాటు చేసి ధరల సూచీలు, ద్రవ్యోల్బణాన్ని అధ్యయనం చేసి తగిన ప్రస్తావనలతో ఐఆర్ శాతాన్ని నిర్ణయించాలి. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పీఆర్సీ అమలుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవటం అవసరం. ఉద్యోగుల ఆకాంక్ష ప్రభుత్వం స్పందించాలి. ప్రస్తుతం ఉద్యోగులు ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తుందని అయితే ఆశతో ఉన్నారు. పీఆర్సీ ఆలస్యం వల్ల లక్షల్లో నగదు నష్టపోతున్న ఉద్యోగులు తమ వేతన సవరణపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త పీఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేసి సూత్రప్రాయంగా ఐఆర్ ప్రకటించాలి. గత ప్రభుత్వంలోని పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని త్వరలోనే 30% ఐఆర్ ప్రకటించి కొత్త పీఆర్సీ అమలుకు కార్యాచరణ రూపొందించాలి. అప్పుడే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నమ్మకాన్ని తిరిగి పొందగలదు ప్రభుత్వం.